కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములను నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడుతుని, ఓటి కుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలు దిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మకించున్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులయుందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు.